మరి మహానాడు రోడ్లో ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఎన్టీఆర్ యూనివర్సిటీ అన్నారు ప్రస్తుతానికి దాన్ని. దాని ఎదురుగా ఒక మారుతి వ్యాన్ వచ్చేసి గుద్దేసి వెళ్ళిపోయాడండి. ప్రభు ఇచ్చిన కృప ఏంటంటే నేను హెల్మెట్ ఎప్పుడు పెట్టుకుంటాను. ఆ హెల్మెట్ వైట్ది అది, మరి దాని నిండా రక్తం వచ్చేసింది, చెవులోంచి ముక్కులోంచి నోట్లోంచి రక్తం వచ్చేసి పడిపోయినాను కదలేని స్థితిలో. ఇంకా మా పాపకి ఆ తలపైన మొత్తం ఇదంతా పగిలిపోయింది, తలకి రక్తం కారుతూ ఉంది. ఇంకా ఆ పాప ఫోన్ తీసుకుని ఇంటికి ఏం ఫోన్ చేశారంటే, నేను పడిన స్థితిలో లేవలేకుండా ఊపిరి లేకుండా అలాగే ఉన్నా, నేను పడిన స్థితిలో. ఏమని ఫోన్ చేశారు ఇంటికి, ఆ మగ మనిషి చనిపోయాడు అని చెప్పి ఫోన్ చేశారు. బాబు ఫోన్ చేసినప్పుడు ఆ బాబు పాస్టర్ గారిని తీసుకొస్తూ స్కూటర్ మీద మా చిన్నదెబ్బలు తగిలి నేను చెప్తున్నాడు, కానీ ఏడ్చేస్తా ఉన్నాడు. ఏడ్చేస్తున్నప్పుడు పాస్టర్ గారు డౌట్ వచ్చింది, చిన్నదెబ్బలను ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని. మరి అక్కడ చూస్తే ఏమైందంటే ఊపిరాని స్థితిలో పడిపోయినా. అది ఆ విధంగా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆ చెవుల్లో ముక్కులో నోట్లోంచి రక్తం వస్తున్నప్పుడు వాళ్ళు చెప్పారు, ఈ మనిషి బతకడం చాలా కష్టమని. ఒకవేళ రక్తం కనుక చెవుల్లో ముక్కులో నోట్లోంచి రక్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన దేవుని బిడ్డలందరి హృదయపూర్వకమైన వందనాలు. మన మధ్యలో మరి నారాయణ శ్రీ చైతన్య కాలేజీలలో ప్రిన్సిపల్గా ఉండి మరి ఇంగ్లీష్లో టాప్ మార్కులు మరి సంపాదించినటువంటి మరి గురువు గారుగా మన మధ్యలో ఉన్నారు. మరి వీరు యేసు ప్రభుని నమ్ముకున్న విధానం, వీరి అద్భుతమైన సాక్ష్యం మీరు అందరూ తెలుసుకోవాలి. కాబట్టి వారు ఏ విధంగా ప్రభుని వ్యతిరేకించేవారు, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత వారికి ఎలా కలిగింది, వారు యేసు ప్రభు నమ్ముకోవడానికి గల కారణాలు ఏమిటి, మరి సార్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. జాగ్రత్తగా అందరూ పూర్తిగా ఈ వీడియోని చూడండి, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చుకోండి. మరి సోదరులతో మరి వీడియో చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. పేరు జోసఫ్ గారు, పాస్టర్ జోసఫ్ గారు, ముళ్ళపూడి. నా క్వాలిఫికేషన్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ బిఎడ్. గారి పేరు మెర్సీ సారా గారు. మరి దేవుడు ముగ్గురు బిడ్డలు మాకు ఇచ్చారు. మరి పెద్ద పాప బీటెక్ చేసింది ఆమె, మరి రెండో పాప బీఎస్సీ కంప్యూటర్స్, మరి మూడు బాబు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నాడు ఆయన. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత దేవుడు మీకు ఒక ప్రార్థన చేశాము మేము దేవునికి, ప్రభా ఒక బిడ్డని ఇస్తే నీ సేవకు ఆ కుమారుని ఇస్తామని చెప్పి. మరి ఆ కరోనా అదేవిధంగా జాన్ అభిషేక్ పాలని నామకరణం చేశాం. ఈ ముగ్గురు బిడ్డలు కూడా చక్కని దేవుని సేవలో సహకరిస్తూ ఉంటారు. వాళ్ళు మేము చదువుకున్నాం, పెద్దబాబు బ్యాంకులో పనిచేస్తున్న ప్రస్తుతంగా, అయినప్పుడు కూడా దేవుని సేవకు ఎంతో సహకరిస్తూ ఉంటుంది. రెండో బిడ్డ ఎంతో దేవుని సేవకు, దేవుని పని అంటే ముందుకు వస్తూ ఉంటారు బిడ్డలు, వెనకాడరు, వెనక తీయరు, మమ్మల్ని నిరుత్సాహపరచరు, వెనక లాగరు, ఎందుకులే అనరు. 25 years నేను ఇంగ్లీష్ లెక్చరర్గాను, టీచర్గా, ప్రిన్సిపల్గా పనిచేశాను. 97 హైయెస్ట్ మార్క్స్ ఇంగ్లీష్లో తెచ్చుకోవడానికి దేవుడు సాయం చేశాడు. అదొక రికార్డ్ అండి ఇక్కడ విజయవాడలో. అలాగే నేను మరి స్కూల్లోను కాలేజ్ డేస్లోనూ ప్రభుకు వ్యతిరేకంగా ఎంతో జీవించాను. మా తల్లి అయితే, మా తండ్రి నాకు తెలీదు, చిన్నప్పుడు ఆయన చనిపోయారు, సుబ్బయ్య గారు. తల్లి ఆమె చుట్టలు తాగుతూ ఉండేది, చుట్టలు నిప్పుంటే లోపల పెట్టుకుని తాగేది. ఆమె బూతులు తిడతా ఉండేది, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండే, అయ్యో అని చెప్పి అనుకుంటూ ఉండే. అప్పుడు చిన్నప్పుడు చదువుకుంటూ ఉండేవాడిని. అయితే తల్లి ఎలా ప్రభు నమ్ముకుందో నాకు తెలియదండి. ప్రభుని నమ్ముకుంది. ఆమె నమ్ముకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆమె చదువుకోలేదు, కానీ ఆమె చక్కని పాటలు పాడుతూ ఉండేది, చర్చిలో బండి పాటలు గుర్తుంచుకుని. అలాగే వాక్యాలు చెప్తా, అవన్నీ గుర్తుంచుకుని తీసుకొచ్చి ఇంటికాడ చెప్తూ ఉండేది. మమ్మల్ని చదవని బైబిల్ తీసుకొచ్చి ఇచ్చేది, మేము చదివేవాళ్ళం కాదు. చిన్నప్పటి నుంచి కూడా దేవునికి వ్యతిరేకంగా, ఇంకా చెప్పాలంటే కాలేజీకి వచ్చిన తర్వాత మరీ మూర్ఖంగా, దేవుడు ఉన్నాడా, నీకేం తెలుసు, నువ్వు చదువుకోలేదు, నువ్వు దేవుడు ఉన్నాడని చెప్తావు, ఉంటే ఇక్కడ దించు, నేను చదువుకున్న పుస్తకాల్లో మాకు తెలుసు అని చెప్పి అంత ఉబ్బర్కంగా మాట్లాడేవాడిని. అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నాను. నేను బాగా చదివేవాడిని. ఇంగ్లీష్ నాకు మొదటి నుంచి దేవుడి కృపను బట్టి బాగా వచ్చేది. నాకు ఫస్ట్ బెంచ్లో కూర్చోవాడిని. లెక్చరర్స్ అనేవాళ్ళు మీ నాన్న బ్యాంక్ మేనేజర్ అనేవాళ్ళు, మా నాన్నగారు అసలు లేరు అప్పుడు ఆ టైంలో. మా తల్లి చదువుకోలేదు. అంత ఇంగ్లీష్ బాగా చదువుతూ రాస్తూ అన్నీ చెప్తూ రాస్తూ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో నాకు -70-80 మార్క్స్ వచ్చేస్తే 100కి అనుకున్నప్పుడు నాకు 45-50 మార్కులు వచ్చినాయి. నేను చాలా భయపడ్డా. బాగా చదువుకోవాలి, దేశంలో బాగా చదువుకున్న గొప్పవాళ్ళు అంబేద్కర్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకిలాగా మనం అయిపోవాలని చెప్పి అనుకునేవాడిని. కానీ ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు బట్టి చాలా షాక్ అయిపోయాను. అది దేవుని వాక్యం ఉంది కదా, మనుషుల జ్ఞానం అని. ఆ మనుషుల జ్ఞానం మీద ఎక్కువ ఆధారపడ్డానేమో నేను. దేవుడు నేనున్నానని చెప్పడానికి వచ్చిన మార్కుల ద్వారా, ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ద్వారా దేవుడు, నువ్వు ఎంత చదివినా కానీ నా సహాయం లేకుంటే నీకు ఇంతే ఉండదు అన్నట్టుగా దేవుడు నాకు పాఠం నేర్పించాడు అన్నట్టు. నాకు ఇంటర్మీడియట్లో వచ్చిన తక్కువ మార్కులు, నేను ఫెయిల్ అవ్వలేదండి దేవుడి వల్ల, ఎప్పుడు ఫెయిల్ కాలేదు, ఎక్కడ ఫెయిల్ కాలేదు. కానీ అంత తక్కువ ఇంటర్మీడియట్లో వచ్చిన తక్కువ మార్కులు నా జీవితంలో ఇంకెప్పుడు రాలేదు.
నాకు బిఏలో నెక్స్ట్ బిఏ డిగ్రీ చదివాను, తర్వాత బిఎడ్ చేశాను, తర్వాత ఎంఏ చేశాను. అంత తక్కువ మార్కులు ఎప్పుడు లేవు. ఎందుకంటే ఆ దినాల్లో నేను దేవునికి వ్యతిరేకంగా మూర్ఖంగా ప్రవర్తిస్తూ, లెక్చరర్స్ కూడా గౌరవించకుండా, వాడు వీడు అంట మాట్లాడతా, సినిమాలు చూస్తూ, ఫ్రెండ్స్తో షికారు చేస్తా, వాడేవాడు వీడేవాడో దేవుడు ఉన్నాడంటే మూర్ఖంగా మాట్లాడి తిరిగిన కాడాన్ని బట్టి ఆ విధంగా నాకు ఇంటర్మీడియట్లో అంత తక్కువ మార్కులు వచ్చినాయని నేను నమ్ముతున్నాను. అనేక మంది నేను కాలేజీలో ఉంటున్నప్పుడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ధనరాజు స్నేహితుడు. ఆ స్నేహితుడు ఏం చేశాడంటే, నువ్వు మేము విద్యార్థుల మధ్యలో సేవ చేస్తున్న EU అనే ఒక సంస్థ ఉంది, ఇవాంజలికల్ యూనియన్, ఇప్పుడు కూడా ఉంది. అది విద్యార్థుల మధ్యలో పనిచేస్తాడు. కాలేజీ విద్యార్థుల మధ్యలో ప్రభుని నమ్మకం అనేకని ప్రోత్సహించడానికి లెక్చర్స్ స్టూడెంట్స్ మధ్యలో పనిచేస్తున్న EU ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. అందులో ధనరాజు అనే స్నేహితుడు ఉండేవాడు. అతను వచ్చి ఒక దినాన ఈ మీటింగ్ పిలిచాడు నన్ను. విద్యార్థుల మధ్యలో బైబిల్ స్టడీ జరుగుతుంది, పలానా దినాన్ని రమ్మని అనేక సార్లు వచ్చేవాడు, సైకిల్ వేసుకుని వచ్చేవాడు. మరి వాళ్ళ నాన్నగారు బ్యాంకులో పనిచేసేవాడు. మరి అయినప్పుడు కూడా మా ఇంటికి ఎంత వచ్చేవాడు, అతను ఎంత ఉన్న స్థితిలో ఉన్నాడు, అప్పటికే 2 స్టేర్ బిల్డింగ్ వాళ్ళది. అయినప్పుడు కూడా ఎంత తగ్గించుకున్న దగ్గరికి వచ్చేవాడు. నేను ఆయన ప్రేమించి అతను వెంట వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సేవకులు పెద్దవాళ్ళు వాళ్ళంతా ప్రభు గురించి చెప్తున్నప్పుడు, బైబిల్లో తీసి చదువుతున్నప్పుడు, వినిపిస్తున్నప్పుడు ఇవన్నీ చారిత్రక సత్యాలు, మరి BC అండ్ ఏం చెప్పాలి బిఫోర్ క్రైస్ట్ AD అనేది, మరి ఈ కాలం కూడా క్రీస్తుని బట్టి వచ్చింది, ఇవన్నీ చెప్తూ ఉండేవాడు. మేము బుక్స్ అవన్నీ విషయాలు చదువుతూ ఉండేవాళ్ళం కనుక అప్పుడు ప్రభు కూడా దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు. మరి ఒక సేవకుడు వచ్చి ఒక క్రిస్మస్ మీటింగ్లో ప్రభు గురించి గొప్పగా చెప్తున్నప్పుడు, ఆయన జన్మదినము ఇవన్నీ చెప్తూ, ఆయన ఎందుకు చనిపోయాడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, గుడ్ ఫ్రైడే ఇవన్నీ వస్తున్నప్పుడు, మరి ఆ చెప్పే వాక్యాలు పరిశుద్ధ దేవుడు నా హృదయాన్ని కదిలించినప్పుడు, నేను ఇంగ్లీష్ లెసన్ చెప్తూ ఉన్నప్పుడు దానిలో ఇంగ్లీష్ స్టోరీస్ మ్యాక్సిమం ఏమవుద్దంటే విదేశాల నుంచి తీసుకున్నాయంటే, అలాగే మన దేశంలో ఉన్నవి కూడా ఉన్నాయి. మన రాజకీయ నాయకుల గురించి, పొలిటికల్ లీడర్స్ గురించి, పెద్దవాళ్ళ గురించి, వాళ్ళందరి గురించి అన్నీ ఉంటాయి జనరల్గా పాఠాలు. మరి వాటిలో గురించి ఇంగ్లీష్లో ఉన్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని బైబిల్లో ఉన్న సంగతులు వస్తాయి. చిన్న విషయం చెప్తారు, అతడు ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడానికి మంచి సమరులాగా వచ్చాడు అని. మంచి సమరులాగా అంటే మేలు చేయడానికి వచ్చాడని అర్థం తెలుగులో. ఇంగ్లీష్లో గుడ్ సామరిటన్ అంటారు. గుడ్ సామరిటన్ అనేది బైబిల్లో ఉన్న స్టోరీ. మరి ఆ గుడ్ సామరిటన్ స్టోరీ మొత్తం చెప్పాడు, ఎందుకంటే బైబిల్ నాకు తెలుసు కనుక. పిల్లలు ఎంతో గొప్పగా సంతోషించేవాళ్ళు. అంతేకాదు మరి ఈయన సరిగ్గా చెప్తున్నాడు లేదని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఎప్పుడు కార్పొరేట్లో, ప్రైవేట్ కాలేజెస్లో, స్కూల్స్లో. మరి ఆ పిల్లలు నాకు హైయెస్ట్ మా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు, బాగా చెప్తారు సార్ అని చెప్పి. మరి ఆ వాక్యాలు చెప్తున్న బైబిల్లో ఉన్న స్టోరీస్ వాళ్ళకి వినిపిస్తున్నప్పుడు దేవుడు నాతో చెప్పేవాడు, నువ్వు ఈ టీచింగ్ మానేయాలి, నువ్వు పూర్తిగా సేవలోకి రావాలని. అప్పటికే నేను చాలా కాలం నుంచి 19 సంవత్సరాల వయసు నేను బాప్తిజం దగ్గర నుంచి నేను పార్ట్ టైం చేస్తున్నా, కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ సాయంత్రం అయిపోయినప్పుడు తప్పనిసరిగా దేవుని సేవ చేయడానికి ఏదో ఒక సేవకునితో పాటు వెళ్ళేవాడిని. ఖాళీగా ఉండేవాడిని కాదు, ఎప్పుడు ఖాళీగా ఉండేవాడిని కాదు. మరి దేవుడు అనేకసార్లు చెప్తూ ఉండేవాడు నాకు, నువ్వు ఈ ఉద్యోగం మానేయాలి, పూర్తిగా సేవలోకి రావాలి, నా సేవలోకి రావాలని చెప్తాను. ఇక ఆయన ఆత్మ ఇంకేం చేస్తుంటే ఇంకో తొందర ప్రెషర్ చేస్తుంది. కంపెల్లింగ్ అంటే ఇంకా ఆపేసేది అన్నప్పుడు 2018 అప్పుడు ఏం చేస్తున్నానంటే SRK ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఉంది, దాని పక్కన ఒక సీనియర్ క్యాంపస్ ఉంటే కార్పొరేట్లో, అందులో పనిచేస్తాను నేను సీనియర్స్కి. అప్పుడు ప్రభు చెప్పిన దాన్ని బట్టి జూలై 25, 2018లో కంప్లీట్గా రిజైన్ చేసేసి ఇంకా నేను కాలేజీకి వెళ్ళట్లేదు, మానేశానని చెప్పి మరి ఇంట్లో ప్రార్థన చేయటం మొదలుపెట్టాం అనమాట. దేవుడు చెప్పాడు, మరి నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు పొద్దున్న 6 గంటలకు వెళ్ళి పనిచేసేవాడు, కొన్నిసార్లు రాత్రి 11 గంటలు అయ్యేది. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు అన్నప్పుడు ప్రభా నేను కాలేజీలో ఉన్నప్పుడు ఏ విధంగా యాక్టివ్గా నీకోసం పనిచేస్తాను, అదేవిధంగా బయట కూడా అదేవిధంగా పనిచేస్తున్నప్పుడు ఎన్నో గృహాలు దర్శిస్తూ అనేక చోట్లకు వెళ్ళి అనేక ప్రాంతాలు తిరిగి ప్రభు వాక్యాన్ని ప్రవేశిస్తూ నేను పాస్టర్ గారు కలిసి మరి చేస్తూ ఉండేవాళ్ళం. దేవుని కార్యం జరిగిస్తూ, దేవుడు మా ద్వారా కార్యం జరిగించుకుంటూ ఉండేవాడు. దేవుని ఆత్మ పనిచేసినప్పుడు ఒక దినాన నా కన్నీరు ఆ వాక్యం చెప్తున్నప్పుడే వచ్చేసింది. అప్పుడు వెంటనే నా హృదయాన్ని తెరిచి, ప్రభు మీరు నా హృదయకు రండి, నేను సొంత రక్షణగా దేవునిగా అంగీకరించాను. మరి అప్పటి నుంచి ఆయన పట్టుకుని ఆయన విడిచిపెట్టలేదని, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. అయితే తల్లి చేసిన ప్రార్థన బట్టి నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఇప్పుడు 19 సంవత్సరాల వయసు, ప్రభువుని పూర్తిగా నమ్ముకుని బాప్తిజం తీసుకోవడానికి, మరి అప్పటి నుంచి కూడా దేవుని సేవలో దేవుని సేవకులకు సహకారులుగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. 2022లో జూలై 7వ తారీఖు మా పాపని తీసుకుని నేను బ్యాంకు డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. మరి దేవుడిచ్చిన కృపను బట్టి చేస్తున్న సేవను బట్టి 2018లో నేను పూర్తి సేవకు వచ్చిన తర్వాత దేవుడు మరి 2014 ఏలూరులో ఒక మందిరం కట్టించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. మరి ఆ మందిరంలో ఏం చేస్తామంటే నెలలో మొదటి వారంలో బుధవారం, గురువారం, శుక్రవారం 3 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏలూరు వెళ్ళి ఇక్కడ విజయవాడ నుంచి. మరి బుధవారం ఉపవాస ప్రార్థన చేసి వచ్చాం. మరి గురువారం ఇంకా వెళ్ళాలి. పాస్టర్ గారికి చెప్పానమ్మా నువ్వు సిద్ధంగా ఉండి నేను అమ్మని పాపని బ్యాంకులో దింపొస్తాను నేను అని చెప్పి మరి బండి వేసుకుని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు మరి మహానాడు రోడ్లో ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఎన్టీఆర్ యూనివర్సిటీ అన్నారు ప్రస్తుతానికి దాన్ని.
దాని ఎదురుగా ఒక మారుతి వ్యాన్ వచ్చేసి గుద్దేసి వెళ్ళిపోయాడండి. ప్రభు ఇచ్చిన కృప ఏంటంటే నేను హెల్మెట్ ఎప్పుడు పెట్టుకుంటాను. ఆ హెల్మెట్ వైట్ది అది, మరి దాని నిండా రక్తం వచ్చేసి చెవులోంచి ముక్కులోంచి నోట్లోంచి రక్తం వచ్చేసి పడిపోయినాను కదలేని స్థితిలో. ఇంకా మా పాపకి ఆ తలపైన మొత్తం ఇదంతా పగిలిపోయింది, తలకి రక్తం కారుతూ ఉంది. ఇంకా ఆ పాప ఫోన్ తీసుకుని ఇంటికి ఏం ఫోన్ చేశారంటే, నేను పడిన స్థితిలో లేవలేకుండా ఊపిరి లేకుండా అలాగే ఉన్నా నేను పడిన స్థితిలో. ఏమని ఫోన్ చేశారు ఇంటికి, ఆ మగ మనిషి చనిపోయాడు అని చెప్పి ఫోన్ చేశారు. బాబు ఫోన్ చేసినప్పుడు ఆ బాబు పాస్టర్ గారిని తీసుకొస్తూ స్కూటర్ మీద మా చిన్నదెబ్బలు తగిలి నేను చెప్తున్నాడు కానీ ఏడ్చేస్తా ఉన్నాడు. ఏడ్చేస్తున్నప్పుడు పాస్టర్ గారు డౌట్ వచ్చింది, చిన్నదెబ్బలను ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని. మరి అక్కడ చూస్తే ఏమైందంటే ఊపిరి అనే స్థితిలో పడిపోయినా. అది ఆ విధంగా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆ చెవుల్లో ముక్కులో నోట్లోంచి రక్తం వస్తున్నప్పుడు వాళ్ళు చెప్పారు ఈ మనిషి బతకడం చాలా కష్టమని. ఒకవేళ రక్తం కనుక చెవుల్లో ముక్కులో నోట్లోంచి రక్తం గడ్డగట్టిపోతే ఊపిరి తీయటం కూడా కష్టమైనప్పుడు చనిపోయేవాడిని. మరి ఐసీయూలో దాదాపు 4 దినాలు ఉంచారు. 3 నెలలు మంచం మీద ఉన్నాను. అప్పుడు దేవునితో ఒక వాగ్దానం చేశా, ప్రభువా నువ్వు నన్ను మరలా బ్రతికిస్తే నీ సేవను 2 అంతలుగా చేస్తాను ఇప్పటికన్నా అని చెప్పి గతంలో కన్నా. ఆ విధంగా దేవునితో వాగ్దానం చేశాను. మరి చివరికి దేవుడి కృపను బట్టి లేచాను. రెహమాన్ గారని వాళ్ళకు మినరల్ వాటర్ ప్లాంట్ ఉండేది, దాన్ని లీజుకు తీసుకుని వాళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆయనకి 2014లో ఒక గురువారం 3 గంటల సమయంలో ఆయన ఆఫీస్ చికెన్ తెచ్చుకున్నాడు తినడానికి. మరి ఆ తింటూ ఉన్నప్పుడు ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 2 సార్లు పైకి కిందకి 3 స్టేర్ బిల్డింగ్లు వాటర్ రావట్లేదు పైకి వెళ్ళి వచ్చాడు. తర్వాత చికెన్ తింటూ ఆయన పడిపోయాడు, తినలేకపోయాడు, అసలు నోట్లో ముద్ద పెట్టుకోకుండా పడిపోయాడు. పడిపోతే ఆయన హాస్పిటల్ లోపలికి వెళ్ళి చేరాడు. చేరిన తర్వాత వాళ్ళు చెప్పారు, కన్ఫర్మ్ చేశారు హార్ట్ స్ట్రోక్ అని. ఆయనకి ఒకసారి గురువారం వచ్చింది. తర్వాత ఆయన ఒక ఆ లోకల్ హాస్పిటల్ ఏలూరులో చేరాడు. హాస్పిటల్ నుంచి ఇక్కడికి విజయవాడలో ఉన్న హాస్పిటల్ తీసుకురావడానికి ఎర్లీ మార్నింగ్ సాటర్డే బయలుదేరి ఎర్లీ మార్నింగ్ సండే వచ్చేసరికి మరొకసారి స్ట్రోక్ వచ్చింది. అంటే 4 రోజులు 2 సార్లు గుండె నొప్పి వచ్చింది ఆయనకి, గుండె నొప్పి. సరే అప్పుడు ఈలోపు అక్కడున్న మా పాస్టర్ గారు సోదరు ఏం చేసిందంటే, సిస్టర్ గారు అక్కగారు మా విజయవాడలో మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు, అప్పుడు మీకు గుండె బాగవుతుంది అని చెప్పి వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. అలాగే ఇక్కడ విజయవాడలో ఈ హాస్పిటల్ ఫేమస్ హాస్పిటల్ ఇక్కడ పెట్టారు బెంచ్ సర్కిల్ దగ్గర. హాస్పిటల్లో ఆయన 21 డేస్ ఉంచారు. హాస్పిటల్ చేర్చుకోవడం వాళ్ళు ఇష్టపడలేదు, ఎందుకంటే ఈయన ఇప్పటికే చనిపోయాడండి. 2 సార్లు స్ట్రోక్ వచ్చేసింది, ఈయన బ్రతకడం గుండె అంతా అయింది, పిండి అయిపోయింది. అంటే మరి ఎవరిని బట్టి చేర్పించుకోవాలంటే మేము వెళ్ళి సంతకాలు పెట్టాం. మీరు చేయాల్సింది చేయండి, పర్లేదు. ఈయనకి ఆపరేషన్ చేయడం కుదరదు సార్ అంటే, పర్లేదు మేము ఆపరేషన్ చేయొద్దు, మరి మీరు ట్రీట్మెంట్ మాత్రం చేయండి, మేము ప్రార్థన చేస్తామంటే. మరి ఆయన కూడా డాక్టర్ గారు మరి ప్రభునందు విశ్వాసం నుంచి అమెరికా వెళ్ళి వస్తుంటాడు ఆయన. మరి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు నమ్ముకున్నాడు సంథింగ్ మనసు హృదయంలో. ఇక్కడ ఇండియా వచ్చిందని బట్టి మరలా ఏదైనప్పుడు కూడా ఆయనకున్న స్థితిని బట్టి అది మేము ప్రార్థన చేస్తాం, మేము పర్లేదు మీరు చేయాల్సింది చేయండి, ప్రభువు సహాయం చేస్తాడు అన్నప్పుడు అతను నమ్మి చేర్పించుకుని హాస్పిటల్లో ఒక 21 డేస్ ఉంచాడు. 21 డేస్ ఉంది. 21 డేస్ మరి వాళ్ళ చుట్టాలు బంధువులు అంతా ఇక్కడ ఉన్నారు. పాస్టర్ గారు వాళ్ళందరికీ సేవలు చేసేది చక్కగా, వాళ్ళకి అవసరం ఉంది ప్రతి కూడా చేసి పెడుతూ ఉండేదామె, ఎంతో కష్టపడుతూ ఉండేదామె. సరే ఒక దినాన డాక్టర్ గారు పిలిచి, అయ్యా ఇదిగో ఈయన గుండెని చూశారు కదా మీరు లెక్చరర్ గారు చెప్తారు ప్రార్థన చేస్తానని చెప్పి, ఇతనికి 200 అక్కడికి చూపించాడు, చూడండి అతను గుండె హార్ట్ బీట్ చూడండి, 250 కొట్టుకుంటుంది. ఇతను గంట కష్టం సార్ బతకటం. నార్మల్ తెలుసు కదా మీకు 70-90 కొట్టుకోవాలి, మరి 250 కొట్టుకుంటుంది. ఇప్పుడు ఒక గంట కష్టం సార్ ఇతను. ఇంకా మీరు ఏం చేస్తారన్నప్పుడు ఈ 21 రోజులు ఏం చేసేవాడిని అంటే, పొద్దున్నే 10 గంటలకు వెళ్ళి, అప్పుడు నాకు టైం ఉండేది కాలేజీలో, మరి నొసటి పైన సిలువ వేసి కొబ్బరిని రాసి ప్రార్థన చేసి చూడండి. అలాగే సాయంత్రం 5 గంటలకు కాలేజ్ టైం ఉండేది, నాకు ఫ్రీ టైం ఉండేది. మళ్ళీ నొసటి పైన కొబ్బరిని రాసి సిలువ వేసి ఆయనకు ప్రార్థన చేస్తుండే. ఇలా 27 దినాలు చేసే ప్రార్థన. ఎప్పుడైతే డాక్టర్ గారు తను చనిపోతున్నా అన్నాము, వెంటనే కాలేజీకి ఫోన్ చేసి, అయ్యా మరి 3 దినాలు సెలవు అని చెప్పి ఇక్కడికి వచ్చి 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు 2 గంటల్లో చనిపోతున్న ఆయన్ని దేవుడు ఏం చేశాడు, క్షేమంగా తీసుకొచ్చాడు. ఆయన మనకే మహిమ కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. మరి వచ్చి హాస్పిటల్ నుంచి వచ్చి 3 దినాలు మరలా మా ఇంటికాడ ఉన్నాడు, ఇంటి దగ్గర ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నాడు. ఉన్నప్పుడు పాస్టర్ గారు మరి వాళ్ళ బంధువులు చుట్టాలంతా ఇక్కడే ఉన్నారు. అన్ని దినాలు 21 దినాలు ప్లస్ ఈ 3 దినాలు వాళ్ళందరికీ సేవలు చేసి పెట్టింది. దేవుని బిడ్డలని, దేవుని నమ్ముకోవాలని వాళ్ళు ఎంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సాయం చేశాడు. మరి ఆ విధంగా దేవుడు ఆయన ఏమని చెప్పాడంటే, సరే రండి మీరు వచ్చి ఆదివారం మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టండి అన్నప్పుడు, శాంతినగర్ 7వ రోడ్లో వారి ఇల్లు ఉంది, మరి అక్కడికి వెళ్ళి ప్రార్థన పెట్టేవాళ్ళం. కొంతకాలం అయిన తర్వాత ఆయన చెప్పడం మొదలెట్టాడు. 3-4 నెలల తర్వాత, అప్పుడు నేను ఒక్కడే వెళ్ళేవాడిని. అప్పుడైతే మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి పాస్టర్ గారిని చిన్నపిల్లలు తీసుకెళ్ళడానికి నేను సందేహించి ఒక్కడే వెళ్ళి వచ్చేసేవాడిని. 4 నెలలు అయిపోయిన తర్వాత, మీకు అక్కడ స్థలం ఇస్తాను సార్, మరి మీరు ప్రార్థనలు పెట్టండి, చర్చి కట్టించండి అని చెప్పడం మొదలెట్టాడు ఆయన. నేను ఆలోచించాను, ఇక్కడ మనకు ఉద్యోగాలు, ఇక్కడ లోకల్ చర్చిలు ఇవన్నీ చూసుకుని మన సేవ ఇక్కడ ఉంది,
ఆల్రెడీ చేస్తున్నాం. మరి ఏలూరు వెళ్ళి రావాలి పిల్లలతో పాటు అంటే చాలా కష్టం వద్దు మనకి. అందుకని పాస్టర్ గారిని చెప్పా, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు మరి రమ్మంటారు. మరి మనుషులు కదా, కోపం వస్తే మరి డిఫరెంట్ ఉంటుంది. మనం దేవుడు నమ్ముకోండి, మనుషుల మాటల మీద మనం ఆధారపడి వెళ్ళినట్లయితే మనకి ఇబ్బంది అవుద్ది. కాబట్టి ఒక 40 దినాలు నువ్వు ఉపవాసం ఉండి దేవుడిని అడగమ్మా, ప్రార్థన చేయండి, మీరు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన ఎలిమెంట్ వెళ్దాం, ఆయన పర్మిషన్ లేకుండా వద్దని చెప్పినప్పుడు మేము అంతా కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఆమె మరి ఒక 40 దినాలు మరి ఇదే గృహంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు 10 గంటల నుంచి 5 గంటల వరకు దేవుడు మేము వెళ్ళబోక ముందు అక్కడ ఇప్పుడు కడుతున్న మందిరం 10 సంవత్సరాల నుంచి కడుతున్నాం, 2014 నుంచి. ఇంకా కొంత కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. 80% కంప్లీట్ అయిపోయింది. మరి ఆ ఎర్రని మట్టి భూమి, చుట్టూ పొలాలు, చిన్న చిన్న చెట్లు, ఇవన్నీ ఆ పాస్టర్ గారు చూసి చెప్తే నేను శాంతినగర్ 7 రోడ్లోకి వెళ్ళినప్పుడు ఏలూరులో అదంతా అక్కలాంటి భూమి ఎక్కడ కనపడలే మాకు. అన్ని బిల్డింగ్లు శుభ్రంగా అయితే మా రహమాన్ గారిది 3 స్టేర్ బిల్డింగ్ అక్కడ. మరి అక్కడ చూసినప్పుడు ఇలా చెప్తుంది అని చెప్పుకున్నప్పుడు ఒక దినాన 4 నెలల్లో అక్కడ తీసుకెళ్ళాడు ఆయన. తీసుకెళ్ళి చూపిస్తున్నప్పుడు పాస్టర్ గారు ఏమైతే చెప్పారో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అప్పుడు ఫోటోలు తీసుకుని ఫోన్లో అవన్నీ తీసుకొచ్చి ఇంటి దగ్గర పాస్టర్ గారికి చూపించాం, దేవుని ఎంతో మహింపరిచాం. మరి అప్పటి నుంచి 2014లో గాంధీ జయంతి వచ్చింది. అప్పుడు సెలవు వచ్చింది కాలేజీకి. మరి ఇక్కడి నుంచి ఒక కారు వేసుకెళ్ళి మరి అక్కడ కొంతమంది పాస్టర్లు తీసుకెళ్ళి మరి అక్కడి నుంచి కొంతమంది పాస్టర్లు తీసుకొచ్చి అక్కడ మందిరానికి ప్రతిష్ఠ చేసాం. మరి అప్పటి నుంచి దాన్ని కట్టిస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుడి వల్ల ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది, కొంత ఇంకా చేయాలి, 80% అయిపోయింది. ఆయన మనకి మహిమ. ఆ కారణంగా మరి ఏలూరులో మేము ఎప్పుడు ఏలూరు వెళ్తామని, మరి ఆ వట్లూరు అక్కడ, అది పల్లెటూరు, అక్కడికి వెళ్తామని కానీ విజయవాడ నుంచి అక్కడ సేవ చేస్తామని, ఉద్యోగం మానేస్తామని ఎప్పుడు అనుకోలేదండి. ఆయన సంకల్పాలు మన పట్ల ఉన్నతమైనవి. మరి లెక్చరర్గాను, సీనియర్ లెక్చరర్గా ప్రిన్సిపాల్గా పనిచేశాను. మరి పరిచయం తదిమ వాళ్ళ కాకుండా ఎంతో యాక్టివ్గా చక్కగా దేవుని కోసం సిన్సియర్గా పనిచేయడానికి మరి సేవలకు వచ్చిన దగ్గర నుంచి అనేకసార్లు 7 శుక్రవారాలు, 7 బుధవారాలు, క్రిస్మస్లు, న్యూ ఇయర్లు, మధ్యలో మీటింగ్లు, ఇవన్నీ పెడితే ఎంతో సిన్సియర్గా దేవుని కోసం పనిచేస్తూ ఉన్నాను యథార్థంగా. మరి ఆ కార్లు అమ్మేశాను. ఇప్పుడు నాకు ఆ స్థిరమైన ఆదాయం నెలకి తాను ఏమీ రాదండి. మరి పిఎఫ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, తర్వాత పెన్షన్ కానీ ఇవేమీ నాకు రావు. అయినప్పుడు కూడా దేవుడు మా కుటుంబాన్ని ఎంతో గొప్పగా ఆయన పోషిస్తూ బ్రతికిస్తున్నాడు. మరి ఆయన సేవను యథార్థంగా చేస్తున్న మా విషయంలో మీరు దయతో ఈ సేవను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనేక మంది అన్యుల మధ్యలో మమ్మల్ని సాక్షులకు దేవుడు ఉంచాడు. అదేవిధంగా ఆయన సేవలు ఇంకా మేము కొనసాగాలని మీ ప్రార్థన సహకారాలను మేము కోరుకుంటున్నాం. దేవుడి పరిశుద్ధ మాటలు మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్.